కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి రావడం వల్ల ఆ టైంలో కూడా ప్రణాళిక సంఘం వాళ్ళు చెప్పినట్టు నడవాల్సి వచ్చింది. వాళ్ళ రాష్ట్రాలకి నిధులు పట్టుకుపోయాయి. అందుకనినే బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళకి అదే అన్యాయం అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అసలు అలాంటి డిస్పారిటీస్ ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో తీసేశారు. తీసేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. ప్రతి నెల వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఈ మాట మాట్లాడే వాళ్ళందరూ ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు గత 25 ఏళ్లలో ఏడాదికి మనకెంత ప్రభుత్వపు వాటా పన్నులు వచ్చాయి, కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చాయి, గ్రాంట్స్ ఇతరత్ర ఏ ఏ శాఖలకి ఎంత డబ్బులు వచ్చాయి అనేది ఓ లెక్క తీయండి. 25 ఏళ్ళు వద్దు, 2014 ముందు లెక్క తీయండి ఓ లెక్క, ఓ 10 ఏళ్ల లెక్క తీయండి. 2014 తర్వాత మనకి ఎంత వస్తున్నాయి, విభజిత రాష్ట్రాలకి ఎంత వస్తున్నాయి. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన పన్ను వాటా ఎంత ఉందో అది ఇవాళ ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి వస్తున్నాయి. అంతే వస్తుంది. ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి వస్తున్నాయి. అంటే ఏంటి, డబ్బులు వస్తున్నట్టు. అవును అవును అంతే. ఇంకా అంతకంటే ఎక్కువైంది ఇప్పుడు ఓ రకంగా. అంటే జిఎస్టీ రూపంలో వచ్చే వాటా. ఇదివరకు ఏంటి, ఆ పన్నుల్లో రకరకాల తేడాలు ఉండేవి, ఎత్తుకుపోయాయి ఇవన్నీ. అది ఒక ఎత్తు. అట్లాగే అనేక నిధులు ఇప్పుడు సెంట్రల్ ఎక్కువ పెట్టుకుంటోంది. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం